39 ఏళ్లుగా మేక మస్తానయ్య ఏపీఎస్ఆర్టీసీలో వివిధ శాఖల్లో విధులు నిర్వహించిన మేక మస్తానయ్య పదవి విరమణ చేసిన సందర్భంగా నెల్లూరు నగరంలోని రోటరీ క్లబ్ కళ్యాణ మండపంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి పలువురు ఉద్యోగస్తులు, పలు యూనియన్ సంఘాల నాయకులు, విశ్రాంతి ఉద్యోగస్తులు, బంధుమిత్రులు పాల్గొని ఉద్యోగ పదవీ విరమణ చేసిన మేక మస్తానయ్యకు పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి వీడ్కోలు పలికారు. 39 ఏళ్లుగా మేక మస్తానయ్య ఏపీఎస్ఆర్టీసీలో వివిధ శాఖల్లో విధులు నిర్వహించి ఏపీఎస్ఆర్టీసీకి ఆయన మంచి పేరు తీసుకొచ్చారని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన మేక మస్తానయ్య మాట్లాడుతూ తన విధి నిర్వహణలో సహకరించిన అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తన ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఏపీఎస్ఆర్టీసీ, పలు యూనియన్ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సన్మాన సభకు ఇచ్చేసినటువంటి నెల్లూరు 1 డిపో మేనేజర్ గారితో మురళీకృష్ణ సారు, మరియు 2 డిపో మేనేజరు శోకేష్ యాదవ్ గారు, మరియు మా 2 డిపో సిఐ గారు, ఆత్మకూరు డిపో సిఐ గారు రాజ్కుమార్ సారు, వీళ్ళందరూ నా యొక్క సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసి నన్ను ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 1986లో కండక్టర్గా చేరి ఈరోజు ఏడీసీగా రిటైర్డ్ అవుతున్న సందర్భంగా 39 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి ఎటువంటి రిమార్క్ లేకుండా నేను ఈరోజు 2 డిపోలో రిటైర్డ్ అయిన సందర్భంగా నాకు ఈ యొక్క కార్మికులందరూ నా యొక్క సేవలను చూసి నాకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా యొక్క కృషికి, నా యొక్క పనితనానికి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇంత సన్మానం చేశారంటే కేవలం నా యొక్క కృషి మాత్రమే కాదు, వాళ్ళ యొక్క అభిమానం కూడా ఎంతో ఉంది. వాళ్ళ యొక్క అభిమానం ఉండబట్టే ఈరోజు ఇంత హ్యాపీగా ఈరోజు సన్మాన కార్యక్రమం జరిగింది. అందరికీ నేను దాని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాను. మా యొక్క అధికారులకు, నా తోటి సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా నమస్కారం. నా పేరు శివకేష్ యాదవ్, డిపో మేనేజర్, నెల్లూరు 2 డిపో ఏపీపీటీడీ. ఈరోజు మా డిపోలో మొత్తం 4 రిటైర్ అవుతున్నారు. వారిలో ఒకరు అసిస్టెంట్ డిపో క్లర్క్ శ్రీ మేకా మస్తానయ్య గారు. వారు గత 38 సంవత్సరాల 5 నెలల పాటు సుదీర్ఘంగా ఏపీఎస్ఆర్టీసీలో సేవలు చేశారు. ఈరోజు సూపరింటెండెంట్ పైన రిటైర్ అవుతున్నారు. వారు మొదటగా 1986లో కండక్టర్గా నియమితులై ఆ తర్వాత 30 సంవత్సరాల పాటు సర్వీస్, 29 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి ప్రమోషన్ తీసుకొని 2015లో ఆత్మకూరు, మరి ఇప్పుడు చివరిగా ఇక్కడ నెల్లూరు 2 డిపోలో రిటైర్ అయ్యారు. డిపోలో వారు సేవలు గుర్తించదగ్గవి. ఎందుకంటే డిపోలో చాలా విభాగాలు ఉంటుంది. ఆ విభాగాల్లో కీలకమైనది, డిపోకి గుండెకాయ లాంటిది బుకింగ్, క్రూ బుకింగ్ అంటారు. ఇది రైల్వేస్లోను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనూ ఈ విభాగం చాలా కీలకమైనది. ఈ బాధ్యతలు, ఈ కీలక విభాగంలో ఎవరిని నొప్పించకుండా, ఎటువంటి రిమార్క్ లేకుండా, ఎటువంటి ఐఆర్ ప్రాబ్లం కూడా లేకుండా ఈరోజు అందరు మనల్ని చూరుకొని వారు చక్కగా ఉంటాయారు. దానికి ఉదాహరణే ఈరోజు సభకు ఇచ్చేసిన జనం. ఇప్పటికి ఇంకా జరుగుతోంది కార్యక్రమం. కాబట్టి వారికి రావాల్సిన అన్ని ఏవైతే రిటైర్మెంట్ సెటిల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన కూడా మేము కంప్లీట్ చేసి పూర్తి చేశారు, అందజేస్తాము. ఈ విధంగా ఇక్కడికి హాజరైన అందరికి కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ విరమిస్తాం.